మొత్తం 4 ఏళ్ళు 5 ఏళ్ళు జనసేన సంబంధించిన అధికార ప్రతినిధులు మాట్లాడేది ప్రతిరోజు డిబేట్లో సుగాలి ప్రీతి అని పేరెత్తకుండా మాట్లాడారు వాళ్ళు కాదు. ఏమైపోయింది? 30,000 మంది అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయినారు? 30,000 మంది అమ్మాయిల భవిష్యత్తు ఏమైపోయింది? ఈ ఈ ఈ సంవత్సరంలో తప్పిపోయినటువంటి 9,000 మందో 10,000 మందో పిల్లల భవిష్యత్తు, మిస్సింగ్ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈ రాష్ట్రంలో కొత్తగా 25,000 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నట్టు మీ క్రైమ్ రికార్డు చెప్తుంది. దాని మీద ఏంటి? అరే గంజాయి తీసుకుని రోజుకు ఒక అమ్మాయిని చంపుతున్నాడు, 10 మంది 15 మంది కలిసి ఒక్కొక్కరు రేప్ చేస్తున్నారు, దానికి మాట్లాడరు ఏంటి? రప్ప రప్ప అనంట ఎవరో ప్రతిపక్ష నాయకుడు ఒక బోర్డు ఎవడో ప్లే చేశాడంట, దాని మీద వీళ్ళు డిబేట్లు పెట్టి రప్ప రప్ప లాంగ్వేజ్ ఈ పనికి మాలిన డిబేట్లో కూర్చొని ఈ పనికి మాలినలు కూడా తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. అరే ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఒక కానిస్టేబుల్ సెల్యూట్ కొట్టాడండి. ఆయన రప్ప లాంగ్వేజ్ పెడితే ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ఏమైనా జరిగిపోద్దా? దాని మీద డిబేట్ పెట్టాల్సిన అవసరం ఉందా? సిగ్గుండద్దా? అంతే, ప్రజలు ఓడిచ్చారు, అయిపోయింది. ఇంకా దేర్ ఇస్ ద మ్యాటర్. మన కడుపుకి అన్నం తింటున్నాము. మాట్లాడే వాళ్ళని కూడా నేను చెప్తున్నా, డిబేట్ లో కూర్చొని రప్ప లాంగ్వేజ్ గురించి అరే రప్ప లాంగ్వేజ్ పోయింది, 1 year అయితే దాని సీఎం గా అయిపోయి స్టిల్ యువర్ పీపుల్ ఆర్ ఫీలింగ్ దట్ హీస్ అ సీఎం ఆఫ్ ఏపీ. ఎగ్జాక్ట్లీ, ప్రతిరోజు ఆయన చెప్పం. ఆయన పాత సీఎం అయిపోయినాడు. 1 year తర్వాత మీ ఉప ముఖ్యమంత్రి ఒబామా వచ్చాడు, ఆయన తర్వాత ముఖ్యమంత్రి వచ్చాడు. మీరు 1 year నుంచి పరిపాలన చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ మీరు పరిపాలన చేయాలి. నేను ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను సార్. నిజంగా మా మిత్రుడికి కొంచెం వయసు అయిపోయినట్టుంది, మా TV5 సాంబశివరావు గారికి. నేను పేరు కూడా అని మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? దే మస్ట్ నో 15,000 రోహింగ్యాలు ఎక్కడి నుంచో బంగ్లాదేశ్ నుంచి వచ్చారా? కామెడీ లేండి సార్. లేదు, కామెడీ కాదు. నేను సర్ప్రైజ్ అయ్యా, ఎక్కడ విన్నా. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే నేను నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ కి ఈ అంశం మీద ఒక లెటర్ రాయబోతున్నా. ఓహో, ఏమని? 15,000 మంది బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చేసారంట. అది TV5 సాంబశివరావు గారికి అవగాహన ఉందంట, ఆయన దగ్గర ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఉందంట. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆయన ఎంక్వైరీ చేసి ఆ 15,000 మంది ఎవరో, ఆ 15,000 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? భారతదేశ భద్రతకు సంబంధించిన అంశం. అది భద్రతకు సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ మస్ట్ టేక్ ది ఇన్సిడెంట్, అంటే దే మస్ట్ టేక్ ది ఇన్సిడెంట్ ఇంటూ కాన్ఫిడెన్స్. 15,000 మంది ఇంతమంది తీవ్రవాదులు హైదరాబాద్ లో కూర్చున్నటువంటి మా మిత్రుడికి అంతమంది తీవ్రవాదులు వచ్చారనే విషయం ఎలా తెలిసింది? ఇక్కడ బహుశా ఇంటెలిజెన్స్ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకి తెలియని అంశము ఆయనకి ఎట్లా తెలిసిందో నాకు తెలియదు. నేనేమంటానంటే మనం జర్నలిజం చేస్తాం. నేను ఆయన కలిసి కొన్ని 100 డిబేట్లో మాట్లాడాను, నో డౌట్ అబౌట్, ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. కానీ మీరు మీ పర్సనల్ ఇష్యూస్ కోసం జర్నలిజాన్ని తాకట్టు పెట్టద్దు అంటున్నాను. ఎవరో ఒక జనసేన అమ్మాయి మర్డర్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి ఆ పాప మర్డర్ చేసిందంట కదా. మరి బాలినేని శ్రీనివాసరెడ్డిని మీ పార్టీలో జనసేనలో చేర్చుకోవడానికి ఆయన ఏం చేశాడు? చేర్చుకున్నారు. రాజకీయ పార్టీలోకి రావటానికి మర్డర్లు చేస్తారా? అంటే ఎంత నిస్సిగ్గుగా, నిస్సిగ్గుగా కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడతారంటారు చూసారా? ఎంత నిస్సిగ్గుగా మనం మాట్లాడుతున్నామో. ప్రజా సమస్యలు ఉన్నాయి, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక పర్యటనకి వెళితే అన్ని వేల మంది పోలీసులను పెట్టి మీరు ఆపాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్య దేశంలో ఉందా? ఏమవుతుందండి? రేపు జడా శ్రావణ్ కుమార్ వెళ్తాడు, 400 మంది వస్తారు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వెళ్తారు, 40 లక్షల మంది వస్తారు. ఎవరు వెళ్తే ఏంటి? ప్రజాస్వామ్య దేశంలో వెళ్ళనివ్వండి, ప్రజలతో మాట్లాడనివ్వండి. అంటే వాళ్ళ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ తీవ్రవాదులా? మరి మన తెలుగుదేశం పార్టీ హయాంలో చిత్తూరులో, కుప్పంలో చంద్రబాబు నాయుడుకి వచ్చిన మీటింగ్ లో వాళ్ళందరూ దేశభక్తులా? కాదు. అసలు 15,000 మంది రోహింగ్యాలు ఎక్కడి నుంచో జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా. భారతదేశానికి సంబంధం లేదు. మీ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు మీటింగ్కి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కదా, ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కదా. సార్ పూర్తిగా నేను అదే చెప్తున్నాను నరసింహరావు గారు. ఇది ఎంత తీవ్రమైనటువంటి సార్ 1 minute సార్. ఇంత తీవ్రమైనటువంటి అంటే ఎక్స్ట్రీమ్ జర్నలిజాన్ని ఐ హావ్ నెవర్ సీన్.
జర్నలిజంగా గుర్తించామా దాన్ని? సరే, జర్నలిజం అనుకుంటే ఎక్స్ట్రీమ్ జర్నలిజం, జర్నలిజం అనుకుంటే ఎక్స్ట్రీమ్ జర్నలిజం. సరే, అదేంటో వాళ్ళే చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.